జై సద్గురువే నమ. జై సద్గురువే నమ. దయాతో దైవ స్వరూపులైనటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా చంద్రగ్రహణం ఆదివారం రోజు 7వ తారీఖు సెప్టెంబర్ 2025 ఆదివారము రాత్రి 9:57 మొదలై 11:42 మధ్యకాలము, అదే మధ్యరాత్రి అంటే 8వ తారీఖు సెప్టెంబర్ 2025 1:27 మోక్షకాలం జరుగుతుంది. దీనికి పాటించవలసిన వాళ్ళు కుంభరాశి వాళ్ళకు మాత్రమే ఈ గ్రహణం చూడకూడదు. మిగతా వాళ్ళు చూసినా చూడకపోయినా దాని యొక్క ఫలితాలు ఉండవు. కుంభరాశికి మాత్రము చాలా విశిష్టంగా ఉంటుంది కాబట్టి వారు మాత్రం గ్రహణం చూడకూడదు. ముఖ్యంగా తెలియజేయడం ఏందనగా, గురుపదేశాలు పొందిన వాళ్ళు, గురువులు కానీ శిష్యులు కానీ గ్రహణము పట్టే సమయమున ఇడుపుడు స్నానము, ముడుపుడు స్నానం అనే 2 ఉంటవి. మొదలు స్నానం చేసి దైవం ముంగట కూర్చొని జపం చేసుకునవలెను. దీపారాధన చేయకూడదు. కేవలము తాను స్నానం చేసి బొట్టు పెట్టుకొని తన గురువు ఇచ్చినటువంటి మంత్రోపదేశాన్ని జపం చేస్తూ వీలైనంత వరకు మీరు చేసుకొనగలరు. అరగంటనా, గంటన్నర, గ్రహణం పట్టేంత సమయం వరకు అది మీ అభిప్రాయాన్ని, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. జపానే గుణంగా సంఖ్య అని ఉండదు. ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు. మన సంకల్పాలు శుద్ధి చేసుకొని సంకల్పాలు నెరవేర్లు కోరుకుంటూ ఈ గ్రహణ సమయం లోపల జపాలు చేయాలి. ఆ తర్వాత ఇడుపుడు స్నానం అంటే మోక్ష స్నానం అంటారు దాన్ని. ఆ స్నానం చేసి యథావిధిగా ఇల్లు ఊడ్చుకొని కడుక్కొని అంత చేసుకొని ఉదయము పవిత్రంగా మళ్ళా దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకోవాలి. అయితే ఇక్కడ గర్భిణీ స్త్రీలు యథావిధిగా నిద్రపోవచ్చు.